హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360 గైస్. ఐపీఎల్ 2024 అయితే ఇంకొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో అందులో భాగంగా మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టీం యొక్క ఐపీఎల్ 2023 పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఏ ఏరియాస్ లో డిఫిషియన్సీ చూడడం వల్ల అంత సక్సెస్ చూడలేకపోయారు, తర్వాత ఇప్పుడు వాళ్ళకున్న కరెంట్ రిసోర్సెస్ ద్వారా ఆ ఏరియాస్ ని ఎలా సార్ట్ అవుట్ చేయొచ్చు డిఫిషియన్సీ లేకున్నట్టు అనేది మనం డీప్ గా అయితే అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి మన సన్ రైజర్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సన్ రైజర్స్ అయితే అంతకుముందు సీజన్ లో మనం అయితే బాటం నుంచి టాప్ లో ముగించామంటే నెంబర్ 10 లో అయితే మన సీజన్ అయితే ఏం చేయాల్సి వచ్చింది అనమాట. క్వైట్ ఎంబారసింగ్ ఫర్ అస్, ఖచ్చితంగా బ్యాడ్ సీజన్ అని చెప్పాలి. టోటల్ గా సన్ రైజర్స్ ఆ సీజన్ లో 14 మ్యాచెస్ ఆడితే 10 ఓడిపోయారు, 4 మాత్రమే గెలిచారనమాట. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 2, సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 2 గెలిచారనమాట. అక్కడ డివైడ్ చేసి చూసుకుంటే కనుక 2 ఫేజెస్ గా ఐపీఎల్ చూసుకుంటే ఫస్ట్ 7 మ్యాచెస్ లో 2 గెలిస్తే సెకండ్ 7 మ్యాచెస్ లో 2 మాత్రమే గెలిచారంటే అర్థం చేసుకోవాలి ఏ కోశానం మనకైతే టీమ్ కాంబినేషన్ అయితే అంతకుముందు సీజన్ లో అయితే సెటిల్ అవ్వలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చేసి చేజింగ్ చేస్తూనే ఓడిపోయాయనమాట. అంటే చేజింగ్ చేస్తూ ఓడిపోయామంటే దీనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే అంతకుముందు సీజన్ లో టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనమాట. డీప్ గా స్టడీ చేసిన తర్వాత ఏమర్థమైందంటే మాకైతే 14 మ్యాచెస్ ని డీప్ గా స్టడీ చేసిన తర్వాత ఇక్కడ టాప్ ఆర్డర్ లో అయితే 3 ఫెయిల్ అవుతున్నారు, లేదంటే కనుక ఒక్కరు అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు, ఇంకో 2 వచ్చేసి పర్ఫామ్ చేయట్లేదు అనమాట. ఇలా అయితే పాజిటివ్ రిజల్ట్స్ రావన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మిడిల్ ఆర్డర్ మీదకి ఆటోమేటిక్ గా ఆ యొక్క బర్డెన్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. అక్కడ మిడిల్ ఆర్డర్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు మనకైతే. అలా అవ్వడంతో ఎప్పుడైనా టాప్ ఆర్డర్ లో ఆడితే 3 బాగా ఆడాలి, లేదంటే కనుక 2 బాగా పర్ఫామ్ చేయాలి. ఒక్కరు పర్ఫామ్ చేయకపోయినా అది ఒక కంపెన్సేట్ అయిపోతుంది అనమాట. అంత కనిపించేటప్పుడు మిడిల్ ఆర్డర్ కూడా ఈజీ అయిపోతుంది అనమాట వర్క్ అనేది. సో అది ఒక రీజన్. ఇక నెంబర్ 2 రీజన్ వచ్చేసి అక్కడ మనకి మయాంక్ మార్కండే రూపంలో స్పిన్ డిపార్ట్మెంట్ లో ఒక మంచి స్పిన్నర్ ఉన్నప్పటికీ అతనితో పాటు మిడిల్ ఓవర్స్ లో వేసే మంచి స్పిన్నర్ అయితే మనకి ఒక్కరు కూడా ఉండలేదన్నమాట. అక్కడ వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. ఆ తర్వాత వచ్చేసి ఐడెన్ మార్క్రమ్ ఎలానో తెలిసింది, అతనైతే పార్ట్ టైం స్పిన్నర్. సో అతని మీద అయితే మనం ఎక్కువ హోప్ ఉంచలేం. ఆ తర్వాత వచ్చేసి ఆదిల్ రషీద్ ని ట్రై చేశారు, అఖిల్ హుసేన్ ని ట్రై చేశారు. సో వాళ్ళు కూడా అంత మంచి రిజల్ట్స్ అయితే మనకి ఇవ్వకపోవడంతో మనం అలా మిడిల్ ఓవర్స్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాం అనమాట విత్ ద స్పిన్. ఇక థర్డ్ రీజన్ వచ్చేసి మన యొక్క పేసర్స్ అనమాట. యాక్చువల్ అంటే మన బలమే మన బౌలింగ్, అందులో ఎస్పెషల్లీ మన పేసర్స్ కదా. కాకపోతే అంతకుముందు సీజన్లో ఏమైందంటే భువనేశ్వర్ కుమార్ బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ అక్కడ చూసుకుంటే ఇంకా నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ మనం చాలా రోజుల నుంచి బ్యాక్ చేస్తున్నాం కదా, వాళ్ళైతే అంత మంచి రిజల్ట్స్ అయితే మనకి ఇవ్వలేదు. వేరాస్ ఇంకో సైడ్ కూడా మనకు మార్కో జాన్సన్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ అని చెప్పుకుంటాం కదా, అతను కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఆ సీజన్లో ఇవ్వలేదన్నమాట. ఫజల్ ఫరూక్కి అంత ఇంత పర్వాలేదు అనిపించినా అతను అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ టీం నుంచి తప్పుకోవాల్సి వచ్చాయన్నమాట. సో అలా అయితే మనకైతే అక్కడ టోటల్ గా ఈ 3 రీజన్స్ అయితే టోటల్ గా మన టీం పర్ఫార్మెన్స్ అయితే ఎఫెక్ట్ చేశాయి. సో ఇప్పుడు ఆ రీజన్స్ ని మనం ఇప్పుడు ఆ డిఫిషియన్సీస్ ని ఎలా సార్ట్ అవుట్ చేయొచ్చు అంటే ఫస్ట్ రీజన్ టాప్ ఆర్డర్ ఉంది కదా. టాప్ ఆర్డర్ లో వచ్చేసి మనకైతే ఇప్పుడు ట్రావిస్ హెడ్ ఎలానో దొరికాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ట్రావిస్ హెడ్ ని తర్వాత వచ్చేసి అన్మోల్ ప్రీత్ సింగ్ అయితే ఓపెనర్లుగా అయితే ఆడించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. యాక్చువల్గా అంటే మేము 10 టీమ్స్ కి ఓపెనర్స్ లిస్ట్ చేసినప్పుడు యాక్చువల్ అంటే అక్కడ అలాంగ్ విత్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మని పంపించాలి అని చెప్పాం కదా. ఇప్పుడైతే మా వర్స్ అయితే బ్యాక్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. డీప్ గా స్టడీ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఓపెనర్లే కాదు నెంబర్ 3 రూపంలో అక్కడ రాహుల్ త్రిపాఠి ఆడేవాడు కదా, సో అతను కూడా చాలా ఫెయిల్ అయ్యాడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకున్న రిసోర్సెస్ తో ఇక్కడ అభిషేక్ శర్మని తర్వాత ట్రావిస్ హెడ్ ని, అన్మోల్ ప్రీత్ సింగ్ ని టాప్ ఆర్డర్ లో వచ్చేసి మనం అక్కడ స్ప్రెడ్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఏం చేసామంటే ఇక్కడ ట్రావిస్ హెడ్ ని, అన్మోల్ ప్రీత్ సింగ్ ని ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా మనకి ఇలానే వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిని ఓపెనర్ గా ఆడిస్తాం. అన్మోల్ ప్రీత్ సింగ్ ని ఎందుకు ఇంత ప్రైజ్ చేస్తున్నాం అంటే అన్మోల్ ప్రీత్ సింగ్ వచ్చేసి రీసెంట్ గా కన్క్లూడ్ అయిన సయ్యాద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోను బాగానే పర్ఫామ్ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి అంతకుముందు సీజన్ ఆఫ్ ఐపీఎల్ లో కూడా బాగానే పర్ఫామ్ చేశాడు కాబట్టి. ఇంకా వేరే అభిషేక్ శర్మ చూసుకుంటే వేరియస్ పొజిషన్ లో పంపించినప్పటికీ అంతకుముందు సీజన్ లో బాగానే పర్ఫామ్ చేశాడు కాబట్టి అతన్ని ఇక్కడ నెంబర్ 3 అయితే పంపిస్తున్నాం. సో ఇలా అయితే మనకి టాప్ ఆర్డర్ అనేది సార్ట్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇక సెకండ్ మన స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేసి స్పిన్ డిపార్ట్మెంట్ లో మనకి వనందు అవసరంగా ఇప్పుడు మంచి స్పిన్నర్ దొరికినప్పటికీ అతన్ని టీమ్ లో అకామిడేట్ చేయడం అయితే చాలా కష్టం అనమాట. మయాంక్ మార్కండేతో పాటు అతన్ని అకామిడేట్ చేయడం ఎందుకు కష్టం అంటున్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 9 ఫారినర్స్ గా అక్కడ మార్క్రమ్ ని, తర్వాత ట్రావిస్ హెడ్, ఎంట్రీ క్లాస్ తర్వాత ప్యాట్ కమిన్స్ ని మనం అజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి. ఒకవేళ ఇక్కడ వనందు అవసరంగా తీసుకొని వద్దాం ట్రావిస్ హెడ్ ని డ్రాప్ చేసి అనుకుంటే ఖచ్చితంగా టాప్ ఆర్డర్ మొత్తం దెబ్బతినేస్తుంది. లేదంటే కనుక ఎడెన్ మార్క్రమ్ డ్రాప్ చేద్దాం అనుకుంటే అక్కడ ఇన్ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇంకా ఎంట్రీ క్లాస్ అని డ్రాప్ చేసే ఆలోచన కూడా ఎవరికి రాదు. ప్యాట్ కమిన్స్ హిమ్సెల్ఫ్ విల్ బి ద
కెప్టెన్ కాబట్టి ఇక్కడ వనందోసరంగా ఈవెన్ దో హీఈస్ ఇన్ గుడ్ ఫామ్ ఖచ్చితంగా అతనైతే బెంచ్ మీద కూర్చోక తప్పదు. ఖచ్చితంగా అక్కడ మయాంక్ మార్కండేతో పాటు ఇక్కడ మిడిల్ ఓవర్స్ లో ఇంకా ఎడెన్ మార్క్రమ్ ఒక 2 overs వేసిన తర్వాత ట్రావిస్ హెడ్ ఎలానో బౌలింగ్ వేయగలరు. ఆ తర్వాత వచ్చేసి కావాలంటే మీరు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో అంతకుముందు మనం ఇప్పుడు ట్రేడ్ చేసుకున్నాం కదా షాబాజ్ అహ్మద్ ని కూడా కావాలంటే మీరు అక్కడ అన్మోల్ ప్రీత్ సింగ్ ప్లేస్ లో అయితే స్వాప్ చేస్తూ ఆడిచ్చినా బాగానే ఉంటుంది. వాషింగ్టన్ సుందర్ అయినా మనం ఒక ఆప్షన్ గా పరిగణించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో సెకండ్ అయితే నాట్ సాట్ అవుట్ ఎట్ ఆల్. ఇంకా థర్డ్ రీజన్ ఇప్పుడు ఏదైతే చెప్పాం కదా పేసర్స్ విషయానికి వచ్చేస్తే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ప్యాడ్ కమిన్స్ మీరు అనొచ్చు ఐపీఎల్ అంత మంచి పర్ఫార్మెన్స్ లేదు కదా భయ్య అని. కొంతమంది ప్లేయర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏవైనా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా డిఫరెంట్ ప్లేయర్స్ లాగా పర్ఫార్మ్ చేస్తారు. సో ఈసారి అయితే నాకు ఈ ఫెయిత్ ఉందన్నమాట ప్యాడ్ కమిన్స్ మీద. సో ప్యాడ్ కమిన్స్ తో పాటు భువనేశ్వర్ కుమార్ ఆ డెత్ ఓవర్స్ రెస్పాన్సిబిలిటీని అయితే హ్యాండిల్ చేస్తారనమాట. ఒకవేళ అక్కడ ప్యాడ్ కమిన్స్ లాస్ట్ 2 ఓవర్లో డెత్ ఓవర్స్ లో బౌల్ చేసిన ఒక ఓవర్ భువనేశ్వర్ బౌల్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇంకో ఓవర్ కావాలంటే నటరాజన్ ఉమ్రాన్ మాలిక్ ఎలానో అలాగా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడైతే కొద్దిగా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది నాకైతే మన పేస్ అటాక్. సో ఇలా అయితే ఈ 3 రీజన్లు అయితే మనం సార్ట్ అవుట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా సింపుల్ గా ఒకసారి మీకు ప్రాబుల్ 11 అయితే చెప్పేస్తాను అనమాట. మీరు అనొచ్చు అప్పుడు మీరు టీమ్ స్ట్రాటజీలు చేసినప్పుడు ప్రాబుల్ 11 వేరు ఉంటుంది ఇప్పుడు వేరు ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పరిస్థితులు అయితే అలా చేంజ్ అయిపోయాయి కాబట్టి. సో ఇంకెనీవే మీకు ఒకసారి మా యొక్క ప్రాబుల్ 11 చెప్పేస్తే కనుక ఓపెనర్స్ విల్ బి ట్రావిస్ హెడ్ అండ్ అన్మోల్ ప్రీత్ సింగ్ ఫాలోడ్ బై అభిషేక్ శర్మ, ఎడెన్ మార్క్రమ్, హెన్రీ క్లాసన్, అబ్దుల్ సమద్, ప్యాడ్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్ అండ్ ఉమ్రాన్ మాలిక్ అనమాట. ఇది సన్ రైజర్స్ మీద అయితే టీమ్ అనాలిసిస్ అయితే. మీకు ఏదైనా సన్ రైజర్స్ మీద డిఫరెంట్ వ్యూస్ ఉంటే కనుక కింద కామెంట్లు తెలియండి, అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఇది ఈ వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.